అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం. లోకమంతా చీకటిలో ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటి దినమందు వెలుగును కలుగజేసి ఆ వెలుగులోనే సమస్త సృష్టిని సృష్టించారు. చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోతున్నాడో తెలియదని ప్రభువు చెప్పారు. మనము సరైన మార్గంలో ప్రయాణం చేయాలంటే వెలుగు కావాలి. ఈ లోకమంతా పాపం అనే చీకటిలో ఉంది. ఈ చీకటి లోకంలో మనము మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలనంటే మనకు వెలుగు కావాలి. మనకు ఆ వెలుగునిచ్చేది దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యము అనగా పరిశుద్ధ గ్రంథము మన కళ్ళకు కాళ్లకు దీపం వలె వెలుగునిచ్చి ఆ దేవుని యొద్దకు నడిపిస్తుంది. అందుకే దివారాత్రములో దేవుని వాక్యము చదవాలి. ప్రభువా, నీ వాక్యము అనే వెలుగులో ప్రతిదినము నడిచినట్లు నీ కృప దయచేయమని మనమందరము ప్రార్థనలో వేడుకుందాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. మీ వాక్యం వినడానికి కృప చూపించినందుకు దేవా నీ కొందనాలు. మా జీవితకాలమంతయు నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యము మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం. నీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి నీ కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించినందుకు దేవా నీ కొందనాలనైనా. మా జీవితకాలమంతయు నమ్మకముగా ఈ లోకంలో జీవించే భాగ్యము మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.